జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. సార్ ఇది కార్యక్రమం ఏంటిది? ఇది కార్యక్రమం మీరు చేసేది? ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున బలిదాన్ దివస్ను ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. మా యొక్క ఆద్యులు గురువు గారైనటువంటి మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు వారు బలిదానం చేసి మాకు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. మా యొక్క భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ్ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యవస్థాపకులు మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు మహోన్నతమైన వ్యక్తి. ఆయన త్యాగాలు ఫలితంగా ఈరోజు మన యొక్క భారతదేశం సుభిక్షంగా ఈ ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందరికీ అన్ని ఫలాలు అందే విధంగా ఆయన కృషి చేశారు. వారి బలిదానం పరంగా మన దేశంలో ఒక సమగ్రతను ఐక్యతను కాపాడడానికి చాలా పెద్ద ఎత్తున నినదించిన వ్యక్తి ఆయన. ఏక్ దేశ్ మే దో నిషాన్ దో విధాన్ నై చలేగా అని చెప్పి ఆయన గట్టిగా ప్రతిఘటించిన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన త్యాగాలను వారి యొక్క విధానాలను స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఈ యొక్క దమ్మాయిగూడ మా డివిజన్ 4లో ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సార్ ఇది ఎలా ఉంది మన దగ్గర దమ్మాయిగూడలో బీజేపీ పరిస్థితి? దమ్మాయిగూడలో బీజేపీ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతుంది. 100% ఈసారి మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా మేము మా యొక్క ప్రణాళిక మేము రూపొందించుకుంటున్నాము. ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పాలన చూశారు, నిన్న ఇప్పుడు చూస్తున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ప్రజల్లో అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. యువత కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి అధికారం ఇవ్వాలని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని ముందరికి తీసుకెళ్ళాలి. పార్టీ యొక్క విధానాలు బాగున్నాయి, మీ యొక్క కార్యక్రమాలు బాగున్నాయి, మీరైతేనే సరైన న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు ప్రజలు. సార్ మీ పేరేంటండి? నా పేరు తోట నరేష్ అండి. మీది బాధ్యత ఏంది ఇక్కడ? ప్రస్తుతం నేను దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.